హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నారు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం, మరి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు కావచ్చు. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో వాస్తుకు సంబంధించి 5 ముఖ్యమైన అంశాలు, 16 వాస్తు మండలాలు ఉంటాయి. ఇవి మీ ప్రవర్తన, ఆలోచన విధానంలో ఎంత మేరకు రాణిస్తున్నారో నిర్ణయిస్తాయి. ఇంట్లో ఉత్తర దిక్కు ప్రాంతంలో నీలం రంగును వేయాలి. ఈ ప్రాంతంలో ఎలాంటి ఎరుపు రంగు షేడ్స్ను వాడకూడదు. ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేష్ కొలువై ఉంటాడు. ఈ మొక్క శివుడికి ప్రీతిపాత్రమైనది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క యొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు, ధన సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లు అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిక్కు ప్రాంతంలో అంటే కుబేరుడు ఉండే స్థానంలో డస్ట్బిన్, వాషింగ్ మిషన్లు, చీపురులు, రోలు, మిక్సర్ గ్రైండర్ తదితర ఎలక్ట్రిక్ ఉపకరణాలను వినియోగించవద్దు. వంటగది మరుగుదొడ్డికి ప్రత్యేకత ప్రాంతాన్ని కేటాయించాలి. వంటగది అగ్నిని సూచిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రదేశం తప్పుగా ఉంటే మీ సంపద దూరమయ్యే అవకాశం ఉంది. ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదారం వేయకుండా, దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడి నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే పేదరికానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్యం బారిన పడతారు. ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది. ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెల్లివిరుస్తాయని చెప్తున్నారు. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గరగా ఉంచుకోవాలి. సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది. నైరుతి దిశలో మాత్రమే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలి. అప్పుడే డబ్బుకి కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం. చాలామంది ఇండ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు. అగ్నిస్థానంలో నీటిని ఉంచినప్పుడు ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తుల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంకు నైరుతి దిశలో నిర్ణయించుకోండి. మీ ఇంట్లో ఉండే కుళాయి నీళ్లు కారుతూ ఉంటే వెంటనే దాన్ని బాగు చేయించండి. అయితే నీళ్లు ఎలాగైతే కారుతూ బయటకు పోతాయో అదే విధంగా ఆదాయం కూడా బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. చాలామంది ఇండ్లలో చెత్తను లేదా పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి తీసిపడేయాలి. వంటగది తప్పనిసరిగా ఇంటికి ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి. ఎరుపు, నారింజ, గులాబీ రంగులను వంటగదికి పెయింట్ చేయాలి. వర్క్ టేబుల్, డ్రాయింగ్ రూమ్ని ఉత్తర ప్రాంతంలో ఉంచాలి. నైరుతి దిశలో తలుపులుంటే అప్పులు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తుంది. ఉత్తర వైపు ప్రవేశ మార్గం ఉంటే మంచి అవకాశాలు, సంపదకు దారితీస్తుంది. తూర్పున ప్రవేశ మార్గం ఉంటే ప్రశాంతత చేకూరుతుంది. దక్షిణాన ప్రవేశ మార్గం ఉంటే అదృష్టం వరిస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.